రమ్యస్థాన దివ్యచింతామణి ధామ రతన మందిర మనోహర आवृत्ति कालिंदी नीरे राजा हंसा केली खोरे कहे सब कनक कमाला वृंदावन रम्यस्थान दिव्या चिंतामणि धाम रतन मंदिर मनोहर చక్కటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో చక్కటి ఉద్యానవనంలో కూర్చొని ప్రశాంతంగా జపం చేస్తూ కృష్ణుడి మీద పూర్తిగా మనసుని లగ్నం చేసి కృష్ణుడి యొక్క నామాన్ని స్పష్టంగా ఉచ్చరిస్తూ ఆ మహామంత్రాన్ని శ్రద్ధగా వింటూ జపం చేయడమే దీన్నే జపధ్యానం అంటారు. యజ్ఞానాం జపయజ్ఞోస్మి, ఎన్నో విధములైనటువంటి యజ్ఞాల్లో జపయజ్ఞం అనేది ఒకటి. అలాగే సంకీర్తన యజ్ఞం, కలియుగంలో ఎవరైతే భగవంతుడి యొక్క నామ సంకీర్తన యజ్ఞై సంకీర్తనై ప్రాయై యజంతి సుమేధసః, మంచి మేధస్సు కలిగినటువంటి వారు కలియుగంలో భగవంతుడి యొక్క నామస్మరణ నామ సంకీర్తనని స్వీకరిస్తారని చెప్పి భాగవత పురాణం వర్ణిస్తుంది. సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ భగవానుడే శ్రీ చైతన్య మహాప్రభుగా అవతరించి కలియుగంలో సంకీర్తన యజ్ఞం అనేది స్థాపించి ఉన్నారు. కృతే ధ్యాయతో విష్ణు త్రేతాయాం యజతో మకే ద్వాపరే పరిచర్యాయాం కలోతధరి సంకీర్తనాథ్. కలియుగంలో భగవంతుడి యొక్క నామ సంకీర్తన మాధ్యంగా భగవంతుని మనం సాక్షాత్కరించుకోవచ్చు. ఇది కలియుగ ధర్మమై ఉన్నది. సో ఆ విధంగా భగవంతుడి యొక్క ప్రకృతికి దగ్గరగా ఉంటూ చక్కగా భగవంతుడి యొక్క నామ సంకీర్తన నామ జపము మనం చేసినట్లయితే మనం భగవంతుని అత్యంత శీఘ్రంగా భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొంది ఈ భవసాగరాన్ని అతి సునాయాసంగా దాటేసి మనం శ్రీకృష్ణుడి యొక్క పాదపద్మాల్ని చేరుకోవచ్చు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.